హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్ అండ్ హోమ్ ఐడియాస్. ఎంతో రుచికరంగా ఉండే ఈ రత్నపురి గడ్డ టమాటా కర్రీ చాలా డెలిషియస్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రత్నపురి గడ్డలు వింటర్ సీజన్లో దొరుకుతాయి. మనకు శివరాత్రి తర్వాత వరకు కూడా దొరుకుతాయి. చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా పోషకాలు ఉంటాయి. మనము ఒక పొద్దుకు వాడుతుంటాము. ఒక పొద్దుకే కాదు, దీంతో పులుసు చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. మనకు దీంతో కర్రీ చేసుకుంటే చాలా డెలిషియస్గా ఉంటుంది. దీన్ని రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, దేనిలోకైనా కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ రత్నపురి గడ్డను మనము బాగా కడిగి పొట్టు తీయకుండా కూడా చేసుకోవచ్చు. పొట్టులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. మనకు అవి పొట్టు ఉన్నట్టు కూడా కర్రీ ఉడికిన తర్వాత ఏమీ తెలియదు, అస్సలు కనిపించదు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రత్నపురి గడ్డ టమాటా కర్రీ. దీని కొరకు స్టవ్ వెలిగించి నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని లేదా ప్యాన్ పెట్టుకోవచ్చు. దీంట్లో కొంచెం నూనె వేస్తున్నాను. కర్రీ లాగానే సేమ్ మనం టమాటా ఆలుగడ్డ కర్రీ చేసుకుంటాం కదా, అట్లనే చేసుకోవచ్చు. కొద్దిగా మెంతులు వేస్తున్నాను. ప్రతి కర్రీలో 10 మెంతులు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఫ్రెష్గా దంచుకుంది ఏదైనా సరే మనం వేసుకోవచ్చు. దాంతోపాటు కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసి కట్ చేసి పెట్టుకున్న చిలగడ దుంప అంటే రత్నపురి గడ్డ, ఆ ముక్కలు కూడా వేసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఆనియన్స్ వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. సేమ్ ఆలుగడ్డ కూర చేసినట్టుగానే చేసుకోవచ్చు. ఈ రత్నపురి గడ్డ ముక్కలు వేసుకొని తగినన్ని మనకు ఎన్ని సరిపోతాయి అన్ని వేసుకొని చాలా తొందరగా ఉడికిపోతాయి. 2 విజిల్స్లో ఉడికిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేళ్ళకు ఫింగర్స్ కూడా చప్పరించే విధంగా కర్రీ ఉంటుంది. మనకు ఎటువంటి డౌట్ లేదు. దీంతో కర్రీ కూడా చాలా డెలిషియస్. రోటీ, చపాతీ ఏదైనా సరే, అన్నం, రైస్, బగారా రైస్ చేసినా సరే చాలా సూపర్గా ఉంటుంది కర్రీ. మనం ఏం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేయాల్సిన అవసరమే లేదు. చాలా డెలిషియస్గా ఈజీగా తయారైపోతుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ లైక్ చేస్తారు. అందరికీ కూడా తినబుద్ధి అయ్యేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ టమాటాలు, కారము ఇవన్నీ తగినన్ని మసాలాలు కూడా వేసుకోవచ్చు. చాలా డెలిషియస్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. రత్నపురి గడ్డ ఇప్పుడు ఏమీ లేవు కూరగాయలంటే అప్పుడప్పుడు రత్నపురి గడ్డ కూడా సీజన్లో వచ్చేటటువంటి వెజిటేబుల్స్ను మనం అప్పుడప్పుడు వాడుతుంటే కర్రీస్ అన్నీ కూడా చాలా డెలిషియస్గా మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంటాయి. డెలిషియస్గా కూడా ఉంటుంది. టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఈ కొత్తిమీర, పుదీనా వేయటం వల్ల మన ఆరోగ్యము కాపాడుకుంటాం. మనము ఎక్కువగా సీజన్లో దొరికే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనము వాడుతూ ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఇది తినను, అది తినను అట్లా చేస్తే మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంట్లో కారం వేసి కొద్దిగా అడుగంటకుండా ఉండేటట్టుగా కొద్దిగా నీళ్ళు పోసి ఈ విజిల్ వచ్చే కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ తీసుకోవాలి. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేస్తున్నాను. మనకి ఇష్టం ఉంటే సబ్జీ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఈ కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. ఈ సీజన్లో దొరికే వెజిటేబుల్స్ వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతుంటాయి. ఒక విటమిన్సే కాదు, బలం వస్తుంటుంది. అవి సీజన్లో మాత్రమే దొరుకుతాయంటే ప్రత్యేకంగా అవి విటమిన్స్ మనకి ఇవ్వడానికి తయారైనవి అన్నట్టు. దీన్ని 2 విజిల్స్ పోగానే ఈ విజిల్స్ గ్యాస్ తీసేసి మనం ఎక్కువసేపు ఉంచొద్దు. గ్యాస్ పోయే వరకు ఇంకా మెత్తబడిపోతాయి. తీసేసి దీన్ని మనము సర్వింగ్ డిష్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా డెలిషియస్గా, సూపర్ టేస్టీగా ఉండే రత్నపురి గడ్డ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత ఉప్పు, ఇంకా నువ్వుల పొడి, పల్లీల పొడి. నువ్వుల పొడి డైలీ వాడటం వల్ల మన బోన్స్ గట్టి పడతాయి. గట్టిగా పిల్లలకు మనము నూలుండలు డైలీ ఇవ్వకుండా ఇలా కర్రీస్లో నువ్వుల పొడి, పల్లీల పొడి వేస్తుంటే కూడా మనము పిల్లలకి ఆరోగ్యాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాం.
నువ్వుల లడ్డూలు తినటం అనేది చలికాలంలో మనకు చాలా ఉపయోగకరం బోన్స్ కొరకు. స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఇప్పుడు నువ్వుల పొడి, పల్లీల పొడి, ఇంకా ఉప్పు ఇవన్నీ వేసి కలిపి దీన్ని ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఉప్పు, మళ్ళీ పల్లీల పొడి, నువ్వుల పొడి ఇవన్నీ వేసి ఈ కర్రీని ఇప్పుడు డెలీషియస్గా తయారైపోయింది. ఈ కర్రీ ఇప్పుడు సర్వింగ్కి రెడీగా ఉంది. అన్నంలో కానీ, రొట్టె అంటే గోధుమ రొట్టె కాదు, జొన్న రొట్టె కాదు, ఇంకా మక్క రొట్టె కాదు, ఏ రోటీలోకైనా కానీ బాగుంటుంది. దీన్ని చాలా టేస్టీగా మనం తినచ్చు, చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్స్ ముందుగానే వస్తాయి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. ఎక్కువ లైక్స్ రావడం వల్ల వేరే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. అందుకే లైక్ చేయండి. షేర్ చేస్తే కూడా వేరే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు.